నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 1 ఇయర్ పరిపాలనలో ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనేది చాలా సర్వేలు వెల్లడించబడ్డాయి. మనం ప్రముఖంగా చాణక్య సర్వేస్ గురించి అయితే చెప్పుకుందాం. చాణక్య సర్వే ఆళ్లగడ్డ నియోజకవర్గం గురించి ఏం చెబుతుంది, ఆ గ్రాఫ్ పర్సెంట్ ఏ విధంగా ఉంది, అసలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాల గురించి నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. నా మాటే శాసనం. ఈ పేరు వినగానే అందరికి బాహుబలిలోని దేవసేన గుర్తుకొస్తుంది. కానీ ఆళ్లగడ్డ ప్రజలకు మాత్రం భూమా అఖిలప్రియ అనే గుర్తుకొస్తుంది. ఇక డీటెయిల్ గా చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూమా అఖిలప్రియ పేరు తెలియని వారంటూ ఉండరనే చెప్పొచ్చు. ఇక యువ నాయకురాలిగా వారసత్వ రాజకీయాల నుంచి వచ్చినప్పటికీ కూడా తనకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకున్న అఖిలప్రియ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఆమె రాజకీయ జీవితం కేవలం విజయాలతోనే కాకుండా కొన్ని వివాదాలతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే భూమా అఖిలప్రియ రాజకీయ నేపథ్యం ఆమె తల్లిదండ్రులైనటువంటి దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల వారసత్వంగా వచ్చింది. ఇక కర్నూలు జిల్లా ఆలగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో ఈ కుటుంబానికి బలమైన పట్టు ఉంది. ప్రజలకు ఎంతో దగ్గరగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన నాయకురాలుగా భూమా దంపతులకు మంచి పేరే ఉంది. ఇక తల్లిదండ్రుల స్ఫూర్తితో పెరిగిన అఖిలప్రియ రాజకీయాలపై చిన్నప్పటి నుంచి ఆసక్తి పెంచుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి సమాజ సేవకురాలుగా సిద్ధమైపోయారు. ఇక 2014లో జరిగిన ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ఆమె తల్లి శోభా నాగిరెడ్డి మరణించడం భూమా కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఊహించని పరిణామం అఖిలప్రియను రాజకీయాల్లోకి ఆకస్మికంగా అడుగుపెట్టేలా చేసింది. తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఆలగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసింది భూమా అఖిలప్రియ. కేవలం 27 సంవత్సరాల వయసులోనే ప్రజల ఆదరాభిమానాలతో అఖిలప్రియ ఆలగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇది ఆమె రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా కూడా చెప్పవచ్చు. ఇక మళ్ళీ దురదృష్టవశాత్తు 2017లో ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి కూడా గుండెపోటుతో మరణించారు. ఈ 2 విషాద సంఘటనలు అఖిలప్రియను మరింత పరిణితి చెందేలా చేశాయి. అదే ఏడాది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెకు మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. ఇక పర్యాటక, సాంస్కృతిక, అటవీ శాఖల మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా తనదైన శైలిలో రాణించారు అఖిలప్రియ. యువ నాయకురాలిగా, మహిళా మంత్రిగా ఆమె అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆమె తరపున ఆమెకు చేయగలిగినంత కృషి చేశారు. అయితే ఆమె రాజకీయ ప్రస్థానంలో కొన్ని వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. షిర్డీలోని సాయిబాబా మందిరానికి చెందిన భూముల వివాదంలో అఖిలప్రియ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆమెపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, వాటిలో ఆమెకు ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 2021లో హైదరాబాద్ లో జరిగిన ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో అఖిలప్రియను ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు. అప్పట్లో ఈ వార్త కోడై కూసింది. అయితే ఈ కేసులో ఆమె అరెస్టు కావడం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఇక భూ వివాదాలకు సంబంధించి ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు చివరికి నిర్ధారించారు. అయితే ఆమె కొంతకాలం ఈ విషయంలో జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. ఇక భూమా కుటుంబంలోనే రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఆస్తి తగాదాలు, ఈ భూ వివాదాలు అఖిలప్రియను వార్తల్లో నిలిచేలా చేశాయి. ఇక ఆమె సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తర్వాత బహిర్గతమయ్యాయి. ఇక కర్నూలులో ఒక మాజీ మంత్రిని బెదిరించారు అఖిలప్రియ అనే ఆరోపణలు కూడా ఆమెపై అప్పట్లో బాగానే వచ్చాయి. దీనిపై కూడా పలు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది భూమా అఖిలప్రియ. అయితే ఈ వివాదాల ప్రభావం 2019 ఎలక్షన్స్ పై కూడా పడింది. ఇక రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారడంతో పాటు ఆమెపై వచ్చిన ఆరోపణలు కూడా ఆమె ఓటమికి కారణమయ్యాయని విశ్లేషకులు అప్పట్లో భావించారు. ఇక అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి అప్పట్లో అంటే 2019లో ఓటమి పాలయ్యారు.
ఇక ఓటమి తర్వాత కూడా అఖిలప్రియ రాజకీయాల్లో ఇక తనదైన శైలిని తనదైన ముద్రను నాటుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే ఆమెపై ఉన్న కేసుల విచారణ ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఆమె తరచుగా ఈ విషయాల గురించే కోర్టుల చుట్టూ కూడా తిరగాల్సి వస్తుంది. ఇక భూమా అఖిలప్రియ రాజకీయ ప్రస్థానం ఒక ఎత్తు పల్లాలు, ఒక సవాలుగా కూడా చెప్పవచ్చు. ఇక చూసుకుంటే భూమా అఖిలప్రియ రీసెంట్ గా ఒక ఫెస్టివల్ లో పాల్గొనడం వల్ల అప్పుడు ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు. సో ఇదే విధంగా ఆమె చాలా బలహీనంగా ఉన్నారని, అనారోగ్యం సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందని కూడా కొన్ని వార్తలు తెర మీదకి వచ్చాయి. ఇదిలా ఉండగా దీని తరువాత కూడా ఇక ఎమ్మెల్యే యొక్క పన్ను కట్టలేక, అంటే ఆమెకు ముడుపులు సమర్పించలేక చాలా మంది ఇక టీడీపీ నుంచి రాజకీయ నాయకులు బయటకు వచ్చారని, ఇక కర్నూలు చుట్టుపక్కల గ్రామాలు ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా రాజీనామా చేశారని కూడా అప్పట్లో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. నిజం చెప్పాలంటే అక్కడి ప్రజల భూమా అఖిలప్రియ పైన ఒక వాదన వినిపిస్తుంది. అదేంటి అంటే ఇక మామూలు లేంది మంచం దిగదు అన్న రీతిలో కూడా అక్కడి ప్రజలు బాగానే చెప్పుకొస్తున్నారు. ఇక అభివృద్ధులు పక్కన పెడితే అభివృద్ధులు కూడా నామమాత్రంగానే జరిగాయి అంటున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే అభివృద్ధులు చేస్తుందో అవి మాత్రమే ప్రజలకు వస్తున్నాయి తప్ప తన స్వతహాగా అభివృద్ధి చేసింది ఏమీ లేదని కూడా అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇక చూసుకుంటే భూమా అఖిలప్రియ ఒక యువ నాయకురాలైనప్పటికీ కూడా తనదైన శైలి ముద్ర వేసుకోవాలి. కానీ ఇక్కడ చూసుకుంటే ఆలగడ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నో సమస్యలు బయటకు వస్తున్నాయి. భూమా అఖిలప్రియ ఎక్కువగా కబ్జాలకి పాల్పడుతుందని, భూ వివాద సమస్యలు తలెత్తుతున్నాయని కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక భూమా అఖిలప్రియనే కాదు, తన చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా అక్కడి మనుషులను బెదిరించి మరి వారి పరిపాలన సాగిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇక భూమా అఖిలప్రియను వారి చుట్టూ ఉన్న వారిని ప్రసన్నం చేసుకోకపోతే అక్కడ చీమైన కుట్టదట. అటువంటి ప్రచారాలు కూడా అక్కడ బాగానే ఉన్నాయి. మరి ప్రజల మధ్య అయితే ఈ విధంగా భూమా అఖిలప్రియ గురించి ప్రచారంలో అయితే ఉంది. మరి చిన్న చిన్న నామమాత్రపు డెవలప్స్ మాత్రమే, అంటే రోడ్డు సదుపాయం కావచ్చు, లేదంటే విద్యా సదుపాయం కావచ్చు, లేదంటే వైద్య సదుపాయం కావచ్చు, ఇక హంద్రినివా ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని మంచినీటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే తప్ప ఈమె స్వతహాగా కేర్ చేసి ఎటువంటి డెవలప్ చేయలేదు ఆళ్లగడ్డలో అనేది కొన్ని ఆరోపణలు అయితే ప్రజల మధ్య నుంచి తలెత్తుతున్నాయి. ఇక చివరిగా చూసుకుంటే ఇక చాణక్య సర్వీస్ అయితే ఈ విధంగా ప్రచారం చేయడం అయితే జరిగింది. మరి చాణక్య సర్వీస్ లో ఆళ్లగడ్డ యొక్క గ్రాఫ్ గురించి ఎలా ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక చివరిగా చూసుకుంటే ఆళ్లగడ్డ నియోజకవర్గం పైన అయితే కొంతవరకు అంటే చెప్పాలంటే పాజిటివిటీనే తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇక చాణక్య సర్వీస్ ప్రకారం చూసుకుంటే ప్రజల మధ్య భూమా అఖిలప్రియ ఎక్కువగా నెగిటివిటీని సంతరించుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రజల మధ్య ఎక్కువగా వ్యతిరేకతను సంతరించుకుంది. ఒక మహిళ అని ఒక పాజిటివ్ ఒపీనియన్ తో అక్కడ ప్రజలైతే గెలిపించడం జరిగింది. కానీ తీరా చూస్తే ఇక ఆమె మామూలు వస్తువులు మామూలుగా లేదట, ఒక రేంజ్ లో ఉందని కూడా అక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇక చాణక్య సర్వీస్ వెలువడించిన గ్రాఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే మంచిగానే పరిపాలిస్తుంది అని 39% మంది అంటున్నారు. ఇక అస్సలు ఏం బాగా పరిపాలన లేదు, నియోజకవర్గం అభివృద్ధి కూడా లేదు అని 45% మంది అంటున్నారు. మరికొంచెం టైం వెయిట్ చేసి చూద్దాం ఎలా ఉండబోతుందా అని 16 మంది అంటున్నారు. మరి వీరి యొక్క గ్రాఫ్ పర్సెంటేజ్ అయితే ఇలా ఉంది. మరి భూమా అఖిలప్రియ గురించి మీరేమనుకుంటున్నారు? ఆళ్లగడ్డ నియోజకవర్గం డెవలప్ అయిందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ యొక్క ఎమ్మెల్యే యొక్క పనితీరు గురించి కూడా మాతో మీరు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవచ్చు. మరి మీ ఎమ్మెల్యే గ్రాఫ్ పర్సెంటేజ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ ఎమ్మెల్యే యొక్క గ్రాఫ్ పర్సెంటేజ్ గురించి తెలుసుకోండి.